హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు పూరి జగన్నాథ స్వామి రథయాత్ర జరుగుతుంది కరీంనగర్లో. చైతన్యపురిలో మహాశక్తి టెంపుల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ రథయాత్రకు చాలామంది భక్తులు వచ్చారు. ఒక్కసారి మీరు కూడా చూడండి. జగన్నాథ స్వామిని దగ్గర నుంచి దర్శించుకోవాలి, రథం ఎక్కి దర్శించుకోవాలి అంటే ఖచ్చితంగా కార్డు అనేది ఉండాలట. సో మేము అది తీసుకోలేదు. మాకు ముందే తెలియదు కాబట్టి మేము కార్డు అనేది తీసుకోలేదు. సో రథం ముందు నుంచే దేవుని చూసి దండం పెట్టుకొని వచ్చేసాము. అలాగే అక్కడ చిన్నపిల్లలు కొంతమంది నాట్యం చేస్తున్నారు, మరికొంతమంది దాండియా ఆడుతున్నారు. చాలా బాగా అనిపించింది. నేను మాత్రం అలా జగన్నాథ స్వామిని చూస్తూనే ఉండిపోయా. ఎందుకంటే దగ్గరికి ఎలాగ వెళ్ళలేం కాబట్టి దూరం నుంచే స్వామివారిని మొక్కుకొని వచ్చేసాము. చాలాసేపు వరకు అయితే లైన్లోనే నిల్చున్నాం మేము. ఎందుకంటే కార్డు ఉంటుందని మాకు తెలియదు. కార్డు ఉంటేనే రథం అనేది ఎక్కనిస్తారట. సో మాకు తెలియదు కాబట్టి చాలాసేపు లైన్లో నిల్చొని తర్వాత పక్కకు వచ్చేసాం. ఇంకా గుడి లోపలనే కూర్చున్నాం. ఇక శక్తి టెంపుల్లో కూర్చొని జగన్నాథ స్వామిని ఇక్కడ నుంచి వీడియో తీశాను. చూడండి ఒకసారి, వెనకాల పిల్లలందరూ ఎంత బాగా రెడీ అయ్యారు. ఒక్కొక్కరు ప్రొఫెషనల్ మేకప్. కూర్చున్నాక మళ్ళీ వచ్చాము. ఒకసారి లాస్ట్ మళ్ళీ ఒకసారి వీడియో తీయాలనిపించింది. మళ్ళీ ఒకసారి లాస్ట్ ఒకసారి చూసి వెళ్దామని. సో కింద నుండి దేవుని చూసుకుంటూ అలాగే వీడియో తీశాను. దగ్గర దాకా మాత్రం వెళ్ళలేకపోయాను. జగన్నాథ స్వామి రథం మాత్రం సూపర్గా డెకరేషన్ చేసారు పువ్వులతోని. చాలా బాగుంది రథం కూడా. కాకపోతే ఒక్కటే బాధ అనిపించింది, మాకు విఐపి కార్డ్ లేదు కాబట్టి నేను ఆ రథంకి దర్శించుకోలేకపోయాను. కింద నుంచే దర్శనం చేసుకున్నాం. సో ఈరోజు నేను తీసిన వీడియో జగన్నాథ స్వామి. నాకు చాలా బాగా నచ్చిన వీడియో ఇది. అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. అప్పటి నుంచి జగన్నాథ స్వామి క్లారిటీగా కనిపించలేదు కదా ఈ వీడియోలో. ఇప్పుడు చూడండి, అయ్యగారు జరుగుడుతోనే స్వామివారు ఎంత బాగా అనిపిస్తున్నారు. సో ఈరోజు మా అక్క, నేను, మా అమ్మ ముగ్గురం వెళ్ళి దర్శించుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్.